బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే. మోదకొండమ్మ అమ్మవారి జాతర తేదీల ఖరారు విషయంలో గందరగోళం కనిపిస్తోంది. జాతరకు సంబంధించి తేదీల విషయంలో విభేదాలు తలెత్తాయి. మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణకు ఇదివరకే ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రి సంధ్యారాణి నేతృత్వంలో మరొకసారి సమావేశం జరిగింది. ఉత్సవ తేదీలను మే 17, 18, 19గా ప్రకటించారు మంత్రి. ఇదివరకే ఉత్సవ కమిటీ తేదీలు ఖరారు చేసిందన్నారు ఎమ్మెల్యే. తేదీలను ప్రభుత్వమే ఖరారు చేస్తుందన్నారు మంత్రి. జాతర తేదీల విషయంలో ఎమ్మెల్యే మంత్రి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. తేదీలు మార్చాలని మంత్రి పట్టుబట్టారు అంటున్నారు ఎమ్మెల్యే. రాజకీయాల కోసం అమ్మవారిని కూడా వదలడం లేదు అంటూ ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎవరిని కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు మంత్రి సంధ్యారాణి. అందరినీ దృష్టిలో పెట్టుకునే కొత్త తేదీలను ఖరారు చేశామన్నారు. ఎందుకంటే నేను మా కన్నవారి జన్మోడు మీకు అందరికీ తెలుసు. మేము గోచార వంశంలో పుట్టినవాళ్ళం. ఇంతకు ఎమ్మెల్యే గారు అంటే ముసుగు తగ్గుతుందని నేను అమ్మకే పుట్టిందాన్ని. మా ఇంట్లో అమ్మ ఉంటుంది. ఎందుకంటే ముత్యాలమ్మను కొలుస్తూ పెరిగిన ఇల్లు మాది. నేను అమ్మవారి పండుగ అంటే అంగరంగ వైభవంగా ఘనంగా చేయాలన్న ఉద్దేశమే తప్ప ఏ పెళ్లికో పేరెంటాలకు ఆపాలన్న ఉద్దేశం కాదు. పెళ్లి వేరు, అమ్మవారి పండుగ వేరు. పెళ్లి జరుగుతుంది తప్ప ఆపాలని అనడానికి లేదు. మేము ఎస్పీ గారితో మిగిలిన ప్రజలతో మాట్లాడేటప్పుడు 16 వరకు ఫోర్స్ రాదు అని చెప్పిన తర్వాత 16 తర్వాత పండుగ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ కోపతాపాలకు దేనికో పార్టీలకు అతీతంగా వెళ్ళిపోవడానికి కాదు. నేను చెప్పింది దయచేసి మనకి ఎస్పీ గారు చెప్పింది దేని ప్రకారం అయితే 16 తర్వాత మీ ఇష్టం ఏ డేట్ అనుకున్నా ఆ డేట్ పంతులు గారిని పిలిచి ఇప్పుడే పెట్టండి. మొత్తం పెట్టి కదా ఆ డేట్కి మీరు ఏ డేట్ అంటే ఆ డేట్ పంతులు గారు 2-3 డేట్లు చెప్తారా, 3 డేట్లు చెప్తారా, ఆ డేట్లో మీకు నచ్చిన డేట్ మీరే చెప్పండి. నేను ఏ డేట్ కూడా చెప్పను. నాకు ఒకవేళ ఆ రోజు క్యాబినెట్ ఉందా సీఎం గారిని అడిగి వస్తాను. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి వ్యవహరించారని మండిపడ్డారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. రాజకీయాల కోసం అమ్మవారి ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. వర్తక వాణిజ్య సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరితో కలిపి ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మీటింగ్ పెట్టుకొని 3 రోజుల తేదీలు నిర్ణయించడం జరిగింది. మే 10, 11, 12. కానీ ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనో లేదంటే మరి ఇంకా ఏ కారణంతోనో తెలియదు కానీ ఈరోజు ఇక్కడ మన ట్రైబల్ మినిస్టర్ గారు వచ్చేసి ఆ డేట్లు మార్చాలని చెప్పేసి పట్టుపట్టి ఇక్కడ మాకు జిల్లా అధికార యంత్రాంగంతో ఈరోజు మీటింగ్ అని చెప్పేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, జేసీ గారు అందరూ ఉండగా ఈరోజు మా దగ్గరికి వచ్చేసి డేట్లు మారుస్తామని చెప్పేసి ఈరోజు మాకు చెప్పి నిజంగా ఉత్తరాంధ్ర దైవం అమ్మవారు శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీస్తూ ఇక్కడ గ్రామస్తులందరినీ కూడా మనోవేదనకు గురి చేసేటటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందువల్ల మేము ఏదైతే మా ఉత్సవ కమిటీ అలాగే ఆలయ కమిటీ ఎవరైతే ఉన్నామో సభ్యులందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా రాష్ట్రంలో ఉందంటే ఏ దేవుడిని కూడా ప్రతిష్టను దిగజార్చే పరిస్థితులు ఎక్కడ కూడా వదలట్లేదు. చివరికి మా ఏజెన్సీ గిరిజన ఆరాధ్య దైవం మా అమ్మవారి, మా మోదకొండమ్మ అమ్మవారిని కూడా వదిలే పరిస్థితిలో వీరు ఉన్నారంటే నిజంగా వీళ్ళు ఏ రకంగా దిగజారిపోతున్నారో రోజు రోజుకి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. విధంగా ఉంటే అమ్మవారు ఖచ్చితంగా మీకు